నమస్తే. మహాకుంభమేళ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళ. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఈ మహాకుంభమేళాలో పలువురు బాబాలు, అఘోరీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. త్రివేణి సంగమం ప్రాంతంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తజనం ప్రయాగ్రాజ్కు క్యూ కడుతున్నారు. కేవలం సాధారణ భక్తులు మాత్రమే కాదు, సాధువులు, అఘోరీలు, బాబాలు మహాకుంభమేళా ప్రాంతానికి చేరుకుంటున్నారు. కోట్లాది మంది తరలివచ్చే ప్రాంతంలో కొందరు భిన్నమైన వేషధారణతో సందడి చేస్తున్నారు. తమదైన ప్రత్యేకతను చాటుతున్న కొందరు బాబాలు, అఘోరాలు మహాకుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. మహాకుంభమేళాకు లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహాకుంభమేళాకు దాదాపు 45 కోట్ల మంది భక్తులు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ప్రస్తుత రద్దీ చూస్తుంటే ప్రభుత్వం ఊహించిన దానికంటే అత్యధికంగా భక్తులు కుంభమేళాకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న భారీ కుంభమేళా కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మహాకుంభమేళాను పురస్కరించుకుని వస్తున్న భక్తుల తాకిడితో ప్రయాగ్రాజ్తో పాటు పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. శృంగేర్పూర్, చిత్రకూట్, వారణాసి, మా విద్వవాసిని ధామ్, నైమిసారణ్య, అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలకు సందర్శకుల సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు భారీగా తరలివస్తున్న జనంతో శాంతి భద్రతల్ని కాపాడడం ప్రయాగ్రాజ్ పోలీసులకు కత్తి మీద సాములా మారింది. దేశంలోని 13 అఖాడాల నుంచి సాధువులు, బాబాలు, అఘోరీలు పెద్ద సంఖ్యలో మహాకుంభమేళాకు తరలివస్తున్నారు. దేశంలోని నలుమూలల నుంచి మాత్రమే కాదు, విదేశాల నుంచి కూడా భక్తులు అంచనాలకు మించి తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ అఘోరికి సంబంధించిన షాకింగ్ వీడియో వైరల్ గా మారడంతో అది చూసిన ప్రజలు షాక్ గురవుతున్నారు. ఒంటి నిండా విషసర్పాలు, పుర్రెలతో అఘోరి మహాకుంభమేళాలో హల్చల్ చేసినట్లు చెప్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ ఈ అఘోరి బాబా ఎక్కడి నుంచి వచ్చారో, ఆయనపై ఉన్న పాములు విషం తీసినవా లేదా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు బాబాలు, సాధువులు తమదైన వేషధారణతో మేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇది వాల్టి మహాకుంభమేళ ప్రత్యేక కార్యక్రమం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.